మొబైల్ న్యూమరాలజీ గురించి ఇలా మనం చెప్తాను అందరికీ. మీరందరూ కొంత జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను చెప్పే విషయం అనేది మొబైల్ నంబర్ ఎలా వర్క్ చేస్తుందో కొంతమంది చాలా విషయంలో అన్నీ కలుపుకొని అంతా డిస్టర్బ్ చేసేస్తాండ్రు. అన్ని రకాలుగా ప్రాబ్లమ్ తెస్తాండ్రు. కారణం ఏంటంటే ఫస్ట్ మన జీవితం స్టార్ట్ అయ్యేది మనం డేట్ ఆఫ్ బర్త్‌తోని. దాని తర్వాత మన పేరుతోని. తర్వాత మన దగ్గర ఫోన్ నంబర్ వస్తది. దాని తర్వాత మ్యారేజ్ డేట్. ఇదే మన జీవితం. ఇదే మన లోకం అన్నట్టు. ఇదే మన జీవితం. హాయ్, హలో, నమస్తే. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మొబైల్ నంబర్ గురించి చెప్తాంటే జనాలు ఒకటో నంబర్ సూర్యుడిది, రెండో నంబర్ చంద్రుడిది, మూడో నంబర్ బృహస్పతి, నాలుగో నంబర్ రాహు, 5 బుధుడు కంపల్సరీ ఉండాలి మన ఫోన్ నంబర్‌ల రిలేషన్‌షిప్ అనడితే అది పెద్ద పొరపాటండి. 5 నంబర్ గురించి చెప్పాలంటే అది అస్ట్రాలజీ‌లో 5 నంబర్ అంటే మన బుధుడికి సంబంధించింది. ఇది ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించింది అని చెప్తాం. కానీ మొబైల్ నంబర్‌లో ఇలాంటివి ఏం లేదండి. ఎందుకంటే మొబైల్ నంబర్ పనిచేసేది ఒక నంబర్ పక్కన ఇంకో నంబర్‌తోనే వర్క్ చేస్తది. మంచి నంబర్ ఉంటే పక్కన మంచి నంబర్ ఉంటే మంచిగా వర్క్ చేస్తది. పక్కన శత్రు నంబర్ ఉంటే శత్రువుగా పనిచేస్తది. ఎప్పుడు కూడా 5 నంబర్ కమ్యూనికేషన్‌ది, 6 నంబర్ మీకు డబ్బులిచ్చేది ఇలాంటిది ఏమి మొబైల్ నంబర్‌లో ఉండది. 7 నంబర్ మీకు కేతుది, 8 నంబర్ శనిది, 9 నంబర్ కుజుడిది. ఇవన్నీ న్యూమరాలజీకి వన్ ఆఫ్ ద పార్ట్. గాని మొబైల్ నంబర్‌కొచ్చినప్పుడు మొబైల్ నంబర్ అన్నది ఎప్పుడు వర్క్ చేసేది జోడీతోనండి. ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉన్నదో ఈ 2 నంబర్ కలిపితేనే మొబైల్ నంబర్ అన్నది వర్క్ చేస్తది. 10 అంకెల నంబర్‌ల దేని పక్కన ఏ నంబర్ ఉన్నదో ఆ నంబర్ పక్కన ఉన్న చూసుకునే మీ మొబైల్ నంబర్ అనేది ఫ్రీక్వెన్సీ వర్క్ చేస్తా ఉంటది. నెగెటివ్ నంబర్స్ ఉంటే నెగెటివ్ ఫ్రీక్వెన్సీ మీకొస్తది. పాజిటివ్ నంబర్ ఉంటే పాజిటివ్ నంబర్స్ వస్తది. ఎగ్జాంపుల్ ఎక్కడన్నా 56 నంబర్ ఇక్కడ ఉన్నదనుకోండి. లేకపోతే 65 నంబర్ ఉన్నదనుకోండి. ఇది శుక్రుడికి సంబంధించింది. ఇది బుధుడికి సంబంధించింది. ఇది మనీకి సంబంధించింది. ఇది కమ్యూనికేషన్ నంబర్ అని చెప్తారు కదా! ఫ్యామిలీ రిలేషన్ కమ్యూనికేషన్. కానీ ఈ 2 నంబర్ మీ ఫోన్ నంబర్‌లో ఉంటే మీకు డబ్బులన్నీ బ్లాక్ అయిపోతాయి. మీకు ఫైనాన్స్‌కి చాలా లాస్ అయిపోతది. మీ పైసలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతా ఉంటాయి. ఎవ్వరు మీకు డబ్బులు ఇయ్యరు. మీ పైసలు బ్లాకేజ్ అయితా ఉంటది. ఇలా అండి కమ్యూనికేషన్‌ది. ఏదో 6 నంబర్ శుక్రుడికి సంబంధించి కంపల్సరీ ఉండాలి. 5 నంబర్ బుధుడికి సంబంధించి కమ్యూనికేషన్ కెపాసిటీ ఉండాలంటే మాత్రం ఇదంతా మిమ్మల్ని మోసం చేసేదానికే. తెలిసి తెలవనట్టు విద్య ఎవరో చెప్తా ఉంటారు. ఆ ప్రకారంగా మన జీవితం మనం అదే కరెక్ట్ అనుకుంటాం గానీ అది పొరపాటు. వర్క్ చేసేది ఎట్లా అంటే మొబైల్ నంబర్ ఎప్పుడు గూడా జోడీగా పనిచేస్తది. కానీ ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి అది పెద్ద ఇంపార్టెంటు. ఇంతకుముందు 4 వీడియోలు చేశాను. 4 నంబర్ వరకు చెప్పాను. ఇప్పుడు మనం చెప్పేది 5 నంబర్ గురించి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. ఇవే సర్వం. ఇవే మన మొబైల్ నంబర్‌లో ఉంటాయి. కానీ ఇప్పుడు చూద్దాం 5 నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటే మనకు ఎలాంటి ఫలితాలొస్తాయి? ఎలాంటి మనకు లబ్ధి పొందుతాం? ఎలాంటిది మనకు బాగుంటది 5 నంబర్ పక్కన? 5 నంబర్ పక్కన ఒకటో నంబర్ వచ్చిందనుకోండి. ఇది చాలా పవర్‌ఫుల్ నంబర్. పాజిటివ్ నంబర్. ఇది ఒక అమ్మాయి దగ్గర ఉంటే బాగుంటది. అబ్బాయి దగ్గర బాగుంటది. చదువుకున్న అబ్బాయి దగ్గర బాగుంటది. చదువుకున్న అమ్మాయి దగ్గర ఉంటే బాగుంటది. ఒకవేళ పెళ్లి చేసుకున్న పైన అమ్మాయి వాళ్ళ ఇంట్లో కోడలుగా వచ్చినా, వాళ్ళ బిడ్డ పెళ్లి అయిపోతే ఈ నంబర్ కంపల్సరీ ఉంటే ఏమైతదంటే వాళ్ళకు అమ్మ, నాన్నతోని కూడా సపోర్ట్ ఉంటది. చదువుకున్న పిల్లల దగ్గర నాలెడ్జ్ బాగుంటది. ఇలాంటి 51 నంబర్ వాళ్ళ స్టడీకి బాగా పనిచేస్తది 51 నంబర్. అయితే ఇది చాలా బెటర్ నంబర్. 51 నంబర్ చాలా సూపర్. దాని తర్వాత 52 నంబర్. ఇది సారీ. ఇది కూడా 52 నంబర్ చాలా మంచిదండి. ఇది అకల్ట్ సైన్స్ మాసంటి జ్యోతిష్యం చేసే వ్యక్తులకు లేకపోతే ఎలాంటి పాజిటివ్ అంటే గ్రోత్‌నెస్ పెరిగేదానికన్నా మైండ్ పెరిగేదానికి కూడా 25 నంబర్, 52 నంబర్ ఇది చాలా మంచి నంబర్. ఇది పాజిటివ్ నంబర్. ఇది మొబైల్ నంబర్‌లో ఉంటే చాలా మంచిది 52 నంబర్. 5 పక్కన 2 ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటది. మంచి నంబర్. ఇది 53 నంబర్. ఇది మన మనీని బ్లాక్ చేసేస్తది 53 నంబర్. ఉఫ్! ఉడుకుతూనే ఉన్నది మాకు. ఇక్కడ ఫైన్ పెడితే సౌండ్ వస్తది. 53 నంబర్ అన్నది నెగెటివ్ నంబర్ అండి. ఫైనాన్స్‌ని బ్లాక్ చేస్తది. హెల్త్ ఇష్యూ ఇస్తది. ఏదో ఒక సమస్య మనకి నిలబడతది. అంటే ఇది నెగెటివ్ నంబర్. 54 నంబర్ కూడా నెగెటివ్ నంబర్. దీన్ని ఐపీ నంబర్ అంటాం మనం. ఇది కూడా మంచి నంబర్ కాదు 54 నంబర్. ఫైనాన్స్‌కి ప్రాబ్లమ్ ఇస్తది. డిప్రెషన్, డీపీ సారీ
బీపీ, షుగర్ ఇలాంటివి కూడా వస్తాయి. 54 నెంబర్తోని డిప్రెషన్ కూడా ఇస్తుంది. ఇది నెగటివ్ నెంబర్ అండి 54 నెంబర్. 55 నెంబర్ ఓకే. 56 నెంబర్ ఇంతకుముందే 56 గురించి చెప్పాను. 56 ఇది కొంతమంది కమ్యూనికేషన్ నెంబర్, ఇది లక్ష్మీ దేవుడు నెంబర్ అని చెప్తారు. ఈ 56 నెంబర్ పక్క పక్కన నచ్చినాయి అనుకోండి, ఉన్న పైసలు కూడా ఊడ్చుకోపోతాయి. ఇవన్నీ డబ్బులు బ్లాక్ చేసే నెంబర్. 5వ నెంబర్ గురించి ఏమైనా చెప్పారనుకోండి కమ్యూనికేషన్, 6వ నెంబర్ గురించి చెప్పారనుకోండి ఇది లక్ష్మీదేవి నెంబర్ అని. కానీ ఇవి ఇద్దరు పక్క పక్కన నచ్చినాయి అనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పోతాయి. అంటే ఫైనాన్స్ లాస్ నెంబర్ అంటారు 56 నెంబర్. 57 నెంబర్ చాలా మంచిది. వ్యాపారం అభివృద్ధి చేయడానికి బిజినెస్ మ్యాన్కి ఇలాంటి 57 నెంబర్ చాలా మంచిది. మీ వ్యాపారం బాగా పెరుగుతుంది, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. 57 నెంబర్ మీ ఫోన్ నెంబర్లో ఉంటే మాత్రం చాలా మంచి నెంబర్ అండి. 5 and 7 వెరీ గుడ్ నెంబర్. ఓకేనా. 58 నెంబర్ మైనస్ నెంబర్, నెగిటివ్ నెంబర్, ఫైనాన్స్ బ్లాక్, రిలేషన్ ఫెయిల్యూర్, హెల్త్ ఇష్యూ నెంబర్ 58 నెంబర్. ఇలాంటి 58 నెంబర్ కూడా మన మొబైల్ నెంబర్లో ఉంటే నెగిటివ్ నెంబర్ అండి. ఓకేనండి. దాని తర్వాత 59 నెంబర్. 59 నెంబర్ మంచి నెంబర్ అండి. 59 నెంబర్ ఎందుకు మంచిది అంటే మాత్రం మీరు ఏదున్నా కరెక్ట్ మాట్లాడతారు. మీ శత్రువులు, మీ మిత్రులు మీకు ఈ నెంబర్ ఉంటే తెలిసిపోతుంది. మీకు శత్రువులు అన్నారు కంపల్సరీ ముందుకు వచ్చేస్తారు. అంటే అంత గొప్ప నెంబర్ 59 నెంబర్. అంటే మీకు ఎవరైనా శత్రువు ఎన్నుకుంటే అది మీకు కనబడుతుంది. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. 59 నెంబర్ మీరు ఏదైనా పర్ఫెక్ట్ మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. 59 నెంబర్ అయితే ఇదండి మంచి నెంబర్. ఇవాళ మనం 5 నెంబర్ గురించి మనం చెప్పాము. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మన జీవితం ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేమ్, తర్వాత ఫోన్ నంబర్, తర్వాత మ్యారేజ్ డేట్. ఇదే మన ప్రపంచం. దేవుడు దీన్ని ఇచ్చింది మార్చలేము. మిగతా 3ను కూడా మనం బాగా చేయొచ్చు. దేవుడు ఇచ్చింది మారదు, కానీ దాన్ని చూసి ఈ 3 దాన్ని సెట్ చేస్తే, 3 నెంబర్ని సెట్ చేస్తే అప్పుడు మన జీవితంలో విజయం సాధిస్తాము, ముందుకు పోతాము. మీరు ఏ లైన్లో ఉన్నా, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా, ఏం చేస్తారన్నా, షేర్ మార్కెట్లో ఉన్నా, వ్యాపారం చేసినా, డాక్టర్ అయినా, కంపౌండర్ అయినా, మీరు మామూలు వ్యక్తి అయినా, మీరు మున్సిపాలిటీలో పనిచేసిన, గరీబోడైనా, అమీరోడైనా, ఉన్నోడైనా, లేనోడైనా, ఈ 3 బాగా చేస్తే కంపల్సరీ ఉన్నోడు అవుతాడు, డబ్బులు సంపాదిస్తాడు, సుఖంతో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఈ 3 బాగుండాలి. ఈ 3 దీన్ని చూసి బాగా చేస్తేనే మన జీవితం అన్నది అభివృద్ధి చెందుతుంది. ఇది మెయిన్. ఇలా మీకు 5వ నెంబర్ గురించి చెప్పాను. మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా జోడీగా వర్క్ చేస్తుంది. 5 నెంబర్ అది చాలా మంచిది, ఎక్కడ ఉన్నా కూడా నడుతుంది అన్నది తప్పది. 6 నెంబర్ ఎక్కడ ఉన్నా కూడా నడుతుంది అనేది తప్పు. దేని పక్కన ఏ నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉంటుందో ఆ నంబర్ ఫ్రీక్వెన్సీ మీకు పక్కన పక్కన బాగుంటేనే మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది మీ గురించి నేను ఫ్రీగానే చెప్తాను, ఎందుకంటే మొబైల్ న్యూమరాలజీ నేను ఫ్రీగానే నేర్చుకున్నా. దాని గురించి మీకు ఈ న్యూమరాలజీ ఫ్రీగానే చెప్తాను. నేను ఇక్కడ వీళ్ళకు మొబైల్ న్యూమరాలజీ నాకు నేర్పించేటోళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళే, కనుకనే ఇది మీకు ఓన్లీ యూట్యూబ్లో చెప్తాను, ఫ్రీగానే చెప్తాను. ఎవరు చెప్పలే, మీకు చెప్తాను. కానీ 100కి 100% ఇదే కరెక్టు, వేరే కరెక్ట్ కానీ కాదు. ఏ ఫ్రీక్వెన్సీ నెంబర్ నా వీడియో చూసుకుంటే దాని ప్రకారం మీరు నెంబర్ చూసుకుంటే జీవితంలో అభివృద్ధి 100% చెందుతారండి. ఇప్పటికి ఎంతో మందికి ఇచ్చిన అందరూ హ్యాపీగానే ఉన్నారు, సూపర్గానే ఉన్నారు. ఇది మెయిన్ అండి. ఓకేనా అండి. దయచేసి నాకైతే మాత్రం మెసేజ్ పెట్టి ఈ నెంబర్ బాగున్నదా, ఆ నెంబర్ బాగున్నదా, దయచేసి అలా అడగబాకండి. మీకు ఏదైనా కావాలంటే కన్సల్టేషన్ తీసుకోండి. కన్సల్టేషన్ తీసుకుంటే దాని తర్వాత మీ మీతో మాట్లాడతా అప్పుడే. ఓకేనా. కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకున్నాకనే నేను మీతో మాట్లాడగలుగుతా అండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మీకు చెప్పేసాను ఇవాళ 5వ నెంబర్ గురించి. నెక్స్ట్ వీడియోలో 6వ నెంబర్ గురించి చెప్తా. ఓకే అండి. కంపల్సరీ నా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నిజాయితీగా చెప్తాను, ఇది ముందుకు పోతే అందరికీ ఉపయోగపడుతుంది, మీ దగ్గర వరకే ఉంచుకోబాకండి. ఇది మీ ఫ్రీగానే పూర్తిగా మొబైల్ న్యూమరాలజీ చెప్పేస్తానా, మీకు చదివిస్తానా. ఓన్లీ న్యూమరాలజీ నేర్చుకున్నట్టు కాకుండా అందరికీ తెలియాలి మొబైల్ నెంబర్ ఎలా వర్క్ చేస్తుంది. మీ కొడుకుల దగ్గర, మీ బిడ్డల దగ్గర ఎలాంటి నెంబర్స్ ఉండాలి ఆ విషయంలో దీన్ని చూసుకొని, వాళ్ళ మొబైల్ నెంబర్లో ఏదైనా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి ఆ నెంబర్ని మార్చుకొని వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చెందడానికి కొద్దింత మీరు వాళ్ళకి సహాయపడండి. మీ పిల్లలకు మీరు బాగుపడడానికి మీరు కొంత హెల్ప్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. ధన్యవాదాలు.